రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్ గా 100 కోర్స్ 100 పొడిలు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఈ వీడియోస్ చూస్తా ఉన్నా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ నాకు జరుగుతూ ఉంది, ప్రతిదీ జరుగుతుంది. అలా చూస్తాగా ట్రీట్మెంట్ మాత్రం నేను పాలవుతాను. కార్డ్స్ ఆడుతూ ఉన్నాను, చాలా బాగుంది, సక్సెస్ జరుగుతూ ఉంది. పెట్రోల్ ఎలా చేసుకోవాలి ఇంకా బాగుంది. స్టార్ట్ చేయాలి కొత్తగా తెలుసుకొని అనుకుంటే ఫ్రమ్ మై సైడ్ డాక్టర్ గారి నుంచి అవర్ వచ్చేసి థ్యాంక్ యూ. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్. సో ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఉన్నది ఓన్లీ 100 days మాత్రమే మనకు బక్రీద్. ఈ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈరోజు February 15th. ఈ 100 రోజుల్లో మీరు వెయిట్ గెయిన్ చేయాలంటే వీటికి ఏ రకంగా ఫీడింగ్ చేయాలి, ఏ రకంగా మీరు సప్లిమెంట్స్ వాడుకొని ఫీడింగ్ చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనే వీడియో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఖర్చుతో సహా వేస్తాను. ఓకే, సో ఈ ఫార్ములా ఫాలో అయితే ఖచ్చితంగా మీ జీవాలు బక్రీద్ వచ్చే వరకు మంచి వెయిట్ గెయిన్ అవుతాయి. నేను 20 కిలోలు వరకు గ్యారంటీ ఇవ్వలేదు, ఎందుకంటే 3 నెలలే ఉంది. 20 నుంచి 25 కూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఉన్న మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టి అన్నిటినీ కలిపి నేను అందాజ చేయగలుగుతున్నాను. నేనైతే చేస్తాను 25 కిలోలు, నా దగ్గర ఆ కెపాసిటీ ఉంది. మరి మీరు కూడా చేయగలరు కదా, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ మంత్ ట్రైనింగ్ వచ్చేసి 22nd February ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి, ఇంకా సీట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, నైట్ షిఫ్ట్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను, అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను, ఓన్లీ స్టేటస్లో పెడుతున్నా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే ఇదే సీజన్, ఇప్పుడే మనము అన్నీ రెడీ చేసుకోవాలి, స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు బెస్ట్ సీజన్ అనమాట, సమ్మర్ సీజన్ కాబట్టి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఏముంటాయి, వాటిని ఎట్లా అధిగమించాలి అవన్నీ నేను తర్వాత మీకు గైడ్ చేస్తాను, ట్రైనింగ్లు కానీ మళ్ళీ తర్వాత ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి పర్సనల్గా కానీ. సక్సెస్కు ఫస్ట్ తొలిమెట్టు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలా, తీసుకోవాలి. దీని ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఇక ముందు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఒక 100 రోజులు మాత్రమే ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఒకవేళ జీవాలు తీసుకోవాలి, జీవాలు తీసుకోవాలండి. మినిమం 25 kilos ఆఫ్ వెయిట్ ఉండాలి, 20 పైన ఉండాలి, 20 కింద ఉండకుండా చూసుకోండి. అండ్ ఇది కూడా ఇంకోటి ఏంటంటే, మీ ఏరియాలో మీరు ఇక్కడి నుంచి ఒక 20 కిలోలు 25 కిలోలు వెయిట్ గెయిన్ చేస్తే సేల్ అవుతాయా మీ దగ్గర అనేది పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. అంటే 40 కిలోలు 50 కిలోల పిల్లలు సేల్ అవుతాయి అంటే మీరు ఈ రేంజ్లో తీసుకోండి, లేదంటే 20 కిలోల పిల్లలు, మినిమం 20 కిలో పిల్లలు తీసుకోండి. అన్నీ 100కి 100 మీరు తీసుకున్నవన్నీ 25 kilos వెయిట్ గెయిన్ రాకపోవచ్చు, కొన్ని 18, 20, కొన్ని 25 కూడా రావచ్చు, అలా ఉంటుంది. అది ఎందుకంటే అది బ్రీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వ్యాక్సినేషన్ అయి ఉంటే చాలా సేఫ్. వ్యాక్సినేషన్ అవ్వకపోతే రోగాలు వచ్చే ఛాన్స్ ఉంది, రోగాలు వస్తే మళ్ళీ యాంటీబయాటిక్స్ అవన్నీ పడతాయి, వెయిట్ గెయిన్ అవ్వడానికి లేట్ అయిపోతుంది. ఈవెన్ దో మనం వాడే సప్లిమెంట్స్తో చాలా వరకు లాక్కు రావచ్చు. ఫస్ట్ ఒక నెల అట్లా వెయిట్ గెయిన్ లేకపోయినా కానీ లాస్ట్ 2 monthsలో లాగేస్తుంది వెయిట్ గెయిన్ అనేది. అండ్ డివార్మింగ్ కరెక్ట్గా ఉండాలి, ఖచ్చితంగా స్నానం చేయించుకోండి. ఎండాకాలము పిరుదులు గోమార్లు ఉన్నా లేకపోయినా ఒకసారి మంచిగా కడుక్కోండి తెచ్చుకున్న తర్వాత డివార్మింగ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్ డివార్మింగ్ ఈ సీజన్కి మీరు తెచ్చుకున్న తర్వాత నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినా కానీ నేను రిప్లై ఇస్తాను. ఇంకోటి వ్యాక్సినేషను కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఇప్పుడు రోగాల నుంచి, బట్ కాపాడుకోవచ్చు. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని హోమియో మెడిసిన్స్ వాడుకొని, కొన్ని వ్యాక్సిన్స్ మన లైవ్ వ్యాక్సిన్స్ చేసుకొని ఇట్లా కాపాడుకోవాలి జీవాలని. సో ఆ తర్వాత మెయిన్గా వచ్చేది ఫీడింగ్ మీద. మనకు ఫీడింగ్ మీద వచ్చేదాన్ని మనం ఎలా అధిగమిస్తాం అనేది, ఏమేమి పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనేది ఈ వీడియో యొక్క సారాంశం. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీకు. ఇప్పుడు ఫస్ట్ మనం సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే మీకు లెఫ్ట్ సైడ్, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు సప్లిమెంట్స్ యొక్క క్యాల్కులేషన్ చెప్పాను నేను. ఇక్కడ లివర్ టానిక్ 5 liters, బయోమిల్క్ 5 liters, పవర్ కింగ్ గోల్డ్ 1 liter, ఇమ్యునోబూస్ట్ 2 liters, గ్రోయిన్ 1 liter, ఫ్యాట్ ప్రోఫోర్ట్ 30 kgs. ఇవి 100 animalsకి క్యాల్కులేషన్ ఇది. ఓకే, 100 animals క్యాల్కులేషన్. సో అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. నెలకు ఇది వచ్చేసి 14,100 రూపాయలు అవుతుంది. పర్ అనిమల్ 141 rupees ఖర్చు వస్తుంది ఒక నెలకి. ఇట్లా 3 నెలలు ఖర్చు పెట్టుకోవాలి మనం.
3 నెలలు పర్ఫెక్ట్గా ఈ షెడ్యూల్ కన్నా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు వెయిట్ గెయిన్ నేను చెప్పిన వెయిట్ గెయిన్ వస్తుంది. సో తర్వాత ఫీడింగ్లో ఏం పెట్టాలి? ఫీడింగ్లో ఏం పెట్టాలంటే మీరు పచ్చిగడ్డి మీ దగ్గర ఏముందో లేదా బయట తిప్పుకొస్తారో మీ ఉన్న ఫెసిలిటీస్ని చూసుకోండి. తర్వాత ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ ఫీడ్ అనేది 250 గ్రాములు పెట్టాలి. అది 250 గ్రాములు అంటే 10 నుంచి 12 రూపాయలు అవ్వచ్చు. సో ఇంకా డ్రై ఫాడర్ ఎండు మేత పల్లి పొట్టు అయితే కనుక కొంచెం కాస్ట్ అవుతుంది, 10 రూపాయలు క్రాస్ అవ్వచ్చు. లేదా కంది పొట్టు, శనగ పొట్టు ఇలాంటివి అయితే కనుక మీకు కేజీ 10 రూపాయల లోపే వచ్చేస్తుంది. 10 రూపాయల లోపే వచ్చేస్తుంది. నేనేం చేశాను, 5 రూపాయలు యావరేజ్గా తీసుకున్నా అర కేజీకి. సో అర కేజీ డ్రై ఫాడరు, 1/2 కిలో కాన్సన్ట్రేట్ ఫీడు, ఈ 3 నేను చెప్పిన డ్రై ఫాడర్స్. పిల్లి పెసరైనా కానీ మంచిదే, పిల్లి పెసర డ్రై ఫాడర్ దొరికినా కానీ. సో ఇది ఒక 1/2 కిలో, అది ఒక 1/2 కిలో మీరు పెట్టుకోవాలి. ఫస్ట్ తిప్పుకొని వచ్చే అనిమల్స్ అయితే కనుక 3 గంటలకు 4 గంటలకు డ్రై ఫాడర్ పెట్టాలి. మళ్ళీ 6 గంటలకి కాన్సన్ట్రేట్ ఫీడ్ పెట్టేసి అనిమల్స్ని పడుకోబెట్టేయాలి. ఇంకంతే రెస్ట్. సో మార్నింగ్ నుంచి మీ దగ్గర ఉన్న సిఓఎఫ్ఎస్ కానీ హెడ్జులూసన్, అవిసా ఏమున్నాయో అవి బాగా ఫీడ్ చేయండి. సూపర్ నేపియర్లు చేయకండి. ఇప్పుడు కూడా సూపర్ నేపియర్ వల్ల ప్రాబ్లమ్స్ నాకు వినబడుతూనే ఉన్నాయి. అది మాత్రం వద్దండి. మంచి వాటర్ పెట్టుకోండి. ఏది నాన్ లెగ్యూమ్లో మంచిది పెట్టుకోండి. లేకపోతే హెడ్జులూసన్, అవిసా, సుబాబుల్ ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇది బాగా ఫీడింగ్ చేయండి. వీటిని ఖచ్చితంగా మీకు నేను చెప్పిన వెయిట్ గెయిన్ వస్తుంది. ఏ ప్రాబ్లం లేకుండా మంచి ఇమ్యూనిటీతో అనిమల్స్ వెయిట్ గెయిన్ అవుతాయి. సో నేను మొత్తం క్యాల్కులేషన్ కూడా చేశాను ఎంత వస్తుంది అని చెప్పేసి. ఒక్కొక్క అనిమల్ మీద మీకు నెలకు వచ్చేసి 141 రూపీస్ సప్లిమెంట్స్కి అయితే 450 రూపాయలు ఫీడింగ్ అవుతుంది. ఏది కాన్సన్ట్రేట్ ఫీడ్ ప్లస్ డ్రై ఫాడర్, కాన్సన్ట్రేట్ ఫీడ్ ప్లస్ డ్రై ఫాడర్. సో మొత్తం కలిపితే 591 రూపాయలు ఖర్చు వస్తుంది. 591 రూపీస్ ఒక్క జీవం మీద ఒక నెలకు ఖర్చు వస్తుంది ఫీడింగ్కి. ఇంకా లేబర్ ఛార్జెస్ నేను పెట్టట్లేదు. మీరు ఎన్ని జీవాలు పెంచుకుంటారో, లేబర్కి ఎంత శాలరీ ఇస్తున్నారో అది మీకే తెలియాలి. సో అది కూడా ఆ మహా వేసుకుంటే ఒక 5 రూపాయలు పడవచ్చు మీకు దీని మీద. ఒక అనిమల్కి ఒక నెలకి 5 రూపాయలు అంటే 91 ప్లస్ ఒక 5 రూపీస్ ఆర్ 6 రూపీస్, 96 మొత్తం కలిపి అటు తిరిగి ఇటు తిరిగి మీరు ఏం చేసుకున్నా 600 లోపు అయిపోతుందండి. ఇంకా ఏదైనా రోగాలు వస్తే ఆ మెడిసిన్ కాస్ట్ ఎంత అవుతుందో నేను కూడా గెస్ చేయలేను. అన్నీ అలానే 100 జీవాలకి వాడం, వచ్చిన 10 జీవాలకో 15 జీవాలకో ట్రీట్మెంట్ చేసుకుంటాం. సో యావరేజ్గా అది పక్కన పెట్టండి. ఎందుకంటే ఎంత వస్తుందనేది తెలియదు కాబట్టి. రాకపోతే 0, వచ్చిందంటే మినిమం వస్తుంది. ఇంకా వ్యాక్సిన్స్ అంటారా, ఏదైనా వ్యాక్సిన్ 100 జీవాలకి సరిపోతుంది. అది 500 నుంచి 600 మ్యాక్సిమం ఉంటుంది. సో అది చాలా నెగ్లిజిబుల్. 1 రూపాయి పడుతుంది ఒక్కొక్క అనిమల్కి, లేదంటే 6 రూపాయలు పడుతుంది అంతే, దానికన్నా ఎక్కువ అవ్వదు. సో యావరేజ్గా ఇటు ఇటు తీసుకున్నా మీకు 620 రూపీస్ క్రాస్ అవ్వదు. 600 యావరేజ్ చేసుకోండి. సో ఇది లెక్క. ఒక అనిమల్ మీద 591 రూపీస్ తిండికి మాత్రమే ఖర్చు అవుతుంది. ఇప్పుడు మరి గడ్డి వేసుకున్నాం దానికి కూడా ఖర్చు వస్తుంది కదా అంటే మీరు ఆ క్యాల్కులేట్ చేయగలిగితే కనుక క్యాల్కులేట్ చేయండి. 1 కిలో పచ్చిగడ్డి మీకు ఒకసారి గింజ వేసుకుంటే 3 సంవత్సరాలు వస్తుంది. 3 సంవత్సరాలకి ఎన్ని టన్నులు వస్తాయి, రోజుకి ఎన్ని టన్నులు వస్తుంది, కేజీ ఎంత పడుతుందని వేసుకుంటే పావులా రావచ్చు మహా అయితే. నువ్వు ఎంత గ్రీన్ పౌడర్ తినిపించుకున్నా కానీ రోజు మొత్తంలో 1 నుంచి 2 రూపాయలు అవుతుంది. సో నేనైతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాను, ఎందుకంటే అది సంవత్సరాలు మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను నెగ్లెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియోలో అన్నీ నేను పెంచిన జీవాలే, కాకపోతే సీక్వెన్స్లో లేవు. నేను తెచ్చినప్పుడు ఎట్లున్నాయి, 2-3 నెలల తర్వాత ఎట్లయినాయి, 6 నెలలకు ఎట్లయినాయి, సంవత్సరానికి ఎట్లయినాయి, సీక్వెన్స్ లేదు. అది చేద్దాం అనుకుంటున్నా. ఎవరెవరో ఇచ్చే ఫీడ్బ్యాక్ కాదు, నేను పెట్టిందే ఇది. నా దగ్గర డ్రై ఫాడర్ కూడా లేదు, ఓన్లీ పచ్చిగడ్డి, ఏది సిఓఎఫ్ఎస్, హెడ్జులూసన్, అవిసా అండ్ కాన్సన్ట్రేట్ ఫీడ్, దాంతోనే నేను మెయింటైన్ చేసాయి వీటిని. డ్రై ఫాడర్ కొనలేదు. నేను స్టార్ట్ చేసేటప్పుడు డ్రై ఫాడర్ అయిపోయింది, వచ్చిన తర్వాత కూడా నాకు కొనాల్సిన అవసరం పడలేదు. సో నేను కొనలేదు. సో ఈ ప్రకారంగా మీరు ఫాలో అప్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి, అనిమల్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి. సో ఆలోచించండి, ప్లాన్ చేసుకోండి. అండ్ ఇది ఎవరైనా సరే 3 months ప్యాక్ కొనుక్కుంటే అయ్యే ఖర్చులో కన్నా నేను ఇంకా కొంచెం డిస్కౌంట్ వేసి మీకు బెస్ట్ ప్రైస్కి ఇస్తాను. ఇప్పుడు అక్కడ క్యాల్కులేషన్ వచ్చింది కదా 141 రూపీస్ అని, 14,100 రూపాయలు అని చెప్పేసి నెలకు, దాంట్లో కూడా నేను డిస్కౌంట్ చేసి మీకు ఇస్తాను. మీ మందులు 1 నెల దాటాను సార్, పిల్లలు చాలా మంచిగా వచ్చినాయి సార్. పోయిన సంవత్సరము 56 పిల్లలుంటే 15,000 ఖర్చు పెట్టి తాపాను సార్. 9,500 అమ్మాను. 10,700 అడుగుతున్నారు సార్ ఈరోజు. మేము మందులు 1 నెల దాపాను.
చాలా మంచి మందులు సార్. దాంట్లో కూడా 5 లీటర్ల లివర్ టానిక్ 5 లీటర్ తీసుకుంటే దాంట్లో ఇంకో 100 ml మిగిలింది. మధ్య మధ్యలో ఏదానికన్నా ప్రాబ్లం అయితే చేస్తున్నా మీరు చెప్పినట్టు. చాలా మంచిగా వచ్చాయి సార్. చాలా మంచి మందులు సార్ మీవి. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ గ్రోత్ గా బాగా ఉన్నాయి. సూపర్ గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న.